హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించి వన్ బై వన్ లేయర్స్కి సంబంధించి ప్రోటోకాల్స్ చూసాం. సో ఈరోజు మనం అప్లికేషన్ లేయర్కి సంబంధించి ప్రోటోకాల్స్ చూద్దాం. సో అందులో ఫస్ట్ ప్రోటోకాల్ వచ్చేసరికి మనకి హెచ్టిటిపి ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో హెచ్టిటిపి మీన్స్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో యాక్చువల్గా మనకి ఈ ప్రోటోకాల్ ఎక్కడ జనరల్గా చూస్తాము అంటే, మనం ఎప్పుడైతే వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత పైన యూఆర్ఎల్ టైప్ చేస్తాం. యూఆర్ఎల్ టైప్ చేసినప్పుడు www.google.com అని ఇచ్చామనుకోండి. సో ఈ google.com అనే రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి ముందు మనకి http:// అని చెప్పి వస్తుంది. సో దట్ మీన్స్ ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ మనం ఇచ్చిన క్లయింట్ సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని సర్వర్కి తీసుకువెళ్ళి సర్వర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ వెబ్ పేజ్ ఏదైతే ఉందో అది మనకి వ్యూ చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ హెచ్టిటిపి ప్రోటోకాల్. సో యాక్చువల్గా ఇక్కడ వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది ఈరోజు మనం చూద్దాం. సో ఫస్ట్ ఈ ప్రోటోకాల్ యూస్ చేస్తూ మనం ఏం చేస్తాము అంటే, టు యాక్సెస్ ద డేటా ఆన్ www. సో వరల్డ్ వైడ్ వెబ్కి సంబంధించి మీరు ఏ పేజ్ వ్యూ చేయాలి అన్నా మనం బై యూజింగ్ హెచ్టిటిపి ప్రోటోకాల్ లింక్తో మనం దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. సో దట్స్ వై మనం ఇచ్చిన యూఆర్ఎల్కి బిఫోర్గా మనకి ఆ ప్రోటోకాల్ అనేది మనకి కనిపిస్తుంది. సో ద నెక్స్ట్ పాయింట్, హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది మెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్, అంటే టూ ప్రోటోకాల్స్ యొక్క మెయిన్ కాంబినేషన్ వర్క్ని మనం హెచ్టిటిపితో చేస్తాం. దట్ ఈస్ ద ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండ్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ వర్క్ కూడా మనం కమింగ్ సూన్ ప్రోటోకాల్స్ ఒక్కొక్క ప్రోటోకాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు వాట్ ఈజ్ ఎఫ్టిపి అండ్ వాట్ ఈజ్ ఎస్ఎంటిపి అనేది కూడా నేను చెప్తాను. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యొక్క మెయిన్ వర్క్ వచ్చేసరికి మనం ఇచ్చిన కంటెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం, అది ఫైల్స్ రూపంలో. ఎస్ఎంటిపి వచ్చేసరికి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో మనం ఏదైతే మెయిల్స్ ట్రాన్స్ఫర్ చేస్తామో అలాంటి మెయిల్స్ ట్రాన్స్ఫర్కి ఎక్కువగా యూజ్ చేసేది ఎస్ఎంటిపి. ఈ బోత్ కాంబినేషన్స్ అంటే ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ మెయిల్స్, ఈ బోత్ కాంబినేషన్స్ యొక్క ప్రోటోకాల్ వర్క్ ఏదైతే ఉందో, దాని యొక్క మెయిన్ యూసేజ్ ఏదైతే ఉందో దాని కాంబినేషన్గా మనం హెచ్టిటిపి తీసుకుంటాం. బట్ హెచ్టిటిపిలో మనం యూజ్ చేసేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ నుంచి ఇచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది సర్వర్ వరకు తీసుకువెళ్ళి ఆ రిక్వెస్ట్కి వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉందో అది అగైన్ మళ్ళీ మనం క్లయింట్కి తీసుకొస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ హెచ్టిటిపి. సో ఈ సర్వీస్ మొత్తం బై యూజింగ్ టీసీపీ ప్రోటోకాల్ మనం చేయాల్సి ఉంటుంది. సో హెచ్టిటిపి ప్రోటోకాల్ ఏ వర్క్ అండర్లో జరుగుతుంది అంటే, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ యొక్క మెయిన్ అండర్లో దాని యొక్క సర్వీసెస్లో మనం ఈ హెచ్టిటిపిని యూజ్ చేస్తాం. సో ఈ ప్రోటోకాల్లో మనం చెప్పే ద మెయిన్ కాంటెంట్, క్లయింట్ ఇనిషియలైజ్ ద ట్రాన్సాక్షన్. అంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టుగానే రిక్వెస్ట్ అనేది ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత దాని నుంచి వచ్చే రెస్పాన్స్ అనేది మనకి రిప్లై కింద అగైన్ ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ మనకి వ్యూ చేస్తుంది. సో దీన్నే మనం ఇంకొంచెం డెప్త్గా వెళ్ళాలి అంటే, యాక్చువల్గా మనం రిక్వెస్ట్ మెసేజ్ అండ్ రెస్పాన్స్ మెసేజ్, ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మెసేజ్ మధ్యలో మనకి జరిగే కాన్సెప్ట్ ఏంటి, అసలు టోటల్ వర్కింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ చేసినప్పుడు మనకిచ్చిన మెసేజ్ యొక్క రిక్వెస్ట్, దాని యొక్క కంటెంట్, దాని యొక్క హెడ్ ఏదైతే ఉందంటే, మనం ఒక www.google.com అని ఇచ్చాం. లేదు అదే గూగుల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఒక కంటెంట్ అనేది ఇచ్చారు, సమ్ సర్చింగ్ పాయింట్. ఆ పాయింట్ అనేది అగైన్ ఇట్ ఈస్ మూవింగ్ టు ది రెస్పాన్స్ మెసేజ్. సో ఆ రెస్పాన్స్ మెసేజ్ నుంచి వచ్చేదే మనకి స్టేటస్ లైన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ లైన్ నుంచి, దట్ ఈస్ రిక్వెస్ట్ మనం టైప్ చేస్తాం. సో దట్ ఈస్ రిక్వెస్ట్ టైప్ చేస్తాం. ఈ రిక్వెస్ట్ టైప్ చేసిన తర్వాత దట్ ఈస్ యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ నుంచి మనం హెచ్టిటిపికి మూవ్ అవుతున్నాం. సో మనం ఏదైతే యూఆర్ఎల్ మెన్షన్ చేసామో దట్ ఈస్ గోయింగ్ టు ది హెచ్టిటిపి. అగైన్ ఇక్కడి నుంచి వచ్చిన స్టేటస్ లైన్ ఏదైతే ఉందో ఆ స్టేటస్ లైన్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని అగైన్ మళ్ళీ మనకి హెచ్టిటిపి తీసుకొచ్చి అది మనకి ఇక్కడ రెస్పాన్స్ కింద ప్రింట్ చేస్తుంది. సో దట్ ఈజ్ హెచ్టిటిపి వెర్షన్. తర్వాత మనకి స్టేటస్ నుంచి వచ్చిన అగైన్ రెస్పాన్స్ మెసేజ్. సో ఇది యాక్చువల్గా మనకి బ్యాక్గ్రౌండ్ జరిగే వర్క్. అయితే ఇక్కడ టోటల్ మనకి రిక్వెస్ట్ టైప్స్ తీసుకుంటున్నాం. మనకి ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కూడా, లేదు సెమ్ ఎగ్జామ్స్లో అయినా కూడా హెచ్టిటిపి ప్రోటోకాల్ ఆర్ ఇక్కడ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ అంటే మనం డెఫినెట్గా ఈ
రిక్వెస్ట్ టైప్స్ అనేవి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్. నేను హెడ్ అనే రిక్వెస్ట్ గురించి చెప్తున్నాను. ఈ హెడ్ అనే రిక్వెస్ట్ ఏం చేస్తుంది అంటే డాక్యుమెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని అక్కడ వ్యూ చేయడం కోసం మనం హెడ్ అనే రిక్వెస్ట్ టైప్ని తీసుకుంటాం. సో దట్ ఈస్ ద గెట్ అంటే మనం గెట్ చేయడం. సో ఇది సర్వర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ చేసిన డాక్యుమెంట్, అంటే మనం ఏదైతే రిక్వెస్ట్ చేసామో ఆ రిక్వెస్ట్కి రిగార్డింగ్ వచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని గెట్ చేసుకోవడానికి గెట్ అనేది యూజ్ చేస్తాం. దెన్ పుట్ అనగానే ఇది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ సెండ్ ఏ డాక్యుమెంట్. మనం సర్వర్ సైడ్ నుంచి క్లయింట్కి మనం డాక్యుమెంట్ని పుట్ చేస్తాం. అండ్ దెన్ పోస్ట్ అనగానే సమ్ ఇన్ఫర్మేషన్. పోస్ట్ మీన్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఈజీగా, ఇన్ఫర్మేషన్. క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్కి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయాలి అంటే దిస్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్. సో కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా క్లయింట్ నుంచి సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. వన్స్ ద డేటా ట్రాన్స్ఫర్ ఆన్ డేటా డిస్ప్లేయింగ్ అనేది కనుక మనం గెట్ చేసుకున్నామంటే దట్ కనెక్షన్ ఈజ్ క్లోజ్డ్. సో ఇక్కడ కనెక్ట్ అనేది ఏం చెప్తుంది, ఇట్ మీన్స్ దట్ రిజర్వ్డ్ కనెక్షన్, అంటే వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్ అనేది అలా రిజర్వ్డ్గా వెళ్తూ ఉంది. సో ఇది యాక్చువల్గా మనకి హెచ్టిటిపిలో ఉండే రిక్వెస్ట్. అయితే ఇక్కడ కొన్ని అనదర్ టెర్మినాలజీస్ ఉన్నాయి. సో ఆ టెర్మినాలజీస్ ఏంటి అంటే యూఆర్ఎల్, దట్ ఈజ్ యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. అంటే మనం ఇచ్చే ఫస్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్నే మనం యూఆర్ఎల్ అంటాం. సో ఈ యూఆర్ఎల్లోనే మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఏం కావాలి అనేది మనం గెట్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ స్టాండర్డ్. నెక్స్ట్ స్టేటస్ కోడ్ అని చెప్పుకున్నాం ఇందాక మనం చూపించినప్పుడు. స్టేటస్ కోడ్ అని రెస్పాన్స్ మెసేజ్కి వచ్చే ఏవైతే 3 digits ఉంటాయో దాన్నే మనం స్టేటస్ కోడ్ కింద చెప్తాం. సో ఇక్కడ హెడర్ అనే ఒక వర్డ్ ఉంది. హెడర్ అనే ఒక వర్డ్లో ఇందాక మనం చూపించిన డయాగ్రామ్లో చూడండి హెడర్స్. ఈ హెడర్ ఏంటి, హెచ్టిటిపి ప్రోటోకాల్కి సంబంధించిన హెడర్. ఈ హెడర్లో టోటల్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్, అంటే క్లయింట్ నుంచి సర్వర్కి మధ్యలో ఏదైతే ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ద టోటల్ కంప్లీట్ కాన్సెప్ట్ అంతా కూడా మనం హెడర్ లైన్స్లో స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈస్ ద హెడర్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే దట్ ఈస్ హెడర్ నేమ్ అండ్ కాలన్ హెడర్ వాల్యూ. అంటే మనకి హెడర్ వాల్యూకి హెడర్ నేమ్కి మధ్యలో యూజ్ చేసేదే కాలన్ అండ్ ఇక్కడ ఒక స్పేస్ అనేది మనం తీసుకుంటాం. దిస్ ఈజ్ ద వెర్షన్ ఆఫ్ ద హెడర్ ఆఫ్ హెచ్టిటిపి. సో ఇలాంటి హెడర్స్లో అగైన్ మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. దట్ ఈస్ జనరల్ హెడర్, రిక్వెస్ట్ హెడర్, రెస్పాన్స్ హెడర్ అండ్ ఎంటిటీ హెడర్. ఇలా 4 types ఆఫ్ హెడర్స్ తీసుకుంటాం ఇన్ హెడర్ ఆఫ్ హెచ్టిటిపి. సో ఇక్కడ ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి హెచ్టిటిపి ప్రోటోకాల్లో 2 types ఆఫ్ హెచ్టిటిపి ప్రోటోకాల్స్లో మనం 2 types ఆఫ్ కనెక్షన్స్ తీసుకుంటాం. దట్ ఈస్ ద 2 types ఆఫ్ కనెక్షన్స్. This is very very important for interviews also. 2 types of connections. That first one, non-persistent connection, and the second one, persistent connection. So ఈ 2 types of connections ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ పర్సిస్టెంట్ కనెక్షన్ మీన్స్ మీరు వన్స్ క్లయింట్ నుంచి సర్వర్కి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశారు. వన్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ కనెక్షన్లో నుంచి మీరు ఇంకొక కనెక్షన్ అంటే మల్టిపుల్ కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. దీనికి ఎగ్జాంపుల్గా మీకు సింపుల్గా అర్థం కావాలంటే మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనుకోండి. సపోజ్ మీరు ఏదైనా ఒక ఐటమ్ పర్చేస్ చేసి పేమెంట్ చేస్తున్నారు. పేమెంట్ చేసినప్పుడు మనం ఇన్ బిట్వీన్ మధ్యలో మల్టిపుల్ వెబ్సైట్స్కి మూవ్ అయిపోతూ ఉంటాం. సో మల్టిపుల్ వెబ్సైట్స్కి మూవ్ అయ్యేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్కి మనం మధ్యలో కనెక్షన్స్ తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లైట్ రిజర్వేషన్స్ చేశారు. ఫ్లైట్ రిజర్వేషన్స్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మనం ఏదైతే థర్డ్ పార్టీ తీసుకుంటున్నామో ఆ పార్టీకి లాగిన్ అవుతాం. అక్కడి నుంచి ఫ్లైట్ ఓకే చేసుకున్న తర్వాత దానికి రిగార్డింగ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి ప్లేసెస్కి సంబంధించి ఒక ఎనదర్ కనెక్షన్ అనేది వెబ్ పేజ్కి మూవ్ అయిపోతాం. అక్కడి నుంచి పేమెంట్ మళ్ళీ ఎనదర్ కనెక్షన్. బట్ ఈ కనెక్షన్స్ అన్నీ కూడా అండర్ వన్ స్టార్టింగ్ కనెక్షన్స్. దట్ ఈస్ ద మల్టిపుల్ కనెక్షన్స్ డిఫరెంట్ అంటే ఈచ్ ఆబ్జెక్ట్ హ్యావింగ్ ద డిఫరెంట్ కనెక్షన్. దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ పర్సిస్టెంట్ కనెక్షన్. దానికి ఎగ్జాంపుల్గా మనం ఎనీ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ తీసుకోవచ్చు. బట్ సెకండ్ కేటగిరీ పర్సిస్టెంట్ కనెక్షన్కి వచ్చేసరికి ఒకటే కనెక్షన్లో మనం విత్ ఇన్ సింగిల్ కనెక్షన్ మనం సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మధ్యలో సేమ్
కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వితౌట్ ఇక్కడ మల్టిపుల్ కనెక్షన్స్ అనేవి తీసుకోకుండా సేమ్ ఆబ్జెక్టే తీసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ మీకు టోటల్ ఏ కనెక్షన్ క్లయింట్ నుంచి సర్వర్కి కనెక్షన్ వచ్చినా ఇట్ ఈస్ సెండింగ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ బట్ ఇన్ ద సేమ్ కనెక్షన్. ఇట్ ఈస్ సెండింగ్ multiple objects with multiple connections but it is sending multiple objects within the same connection. దీనికి ఎగ్జాంపుల్గా మనం జీమెయిల్ చెప్పుకోవచ్చు. సో జీమెయిల్ వన్స్ మీరు లాగిన్ అయ్యారు అంటే అక్కడి నుంచి మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీరు పర్టికులర్గా కనెక్షన్ అనేది సైన్ అవుట్ చేసేంత వరకు కూడా మీకు అది కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. ఫర్ దిస్ నాన్ పర్సిస్టెంట్ ఫ్లైట్ రిజర్వేషన్స్ ఆర్ ఎస్బీఐ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎనీథింగ్ మనం దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇలా ఈ 2 థింగ్స్ అనేవి మనకి హెచ్టిటిపిలో మెయిన్గా మనం తీసుకునేవి. సో దానికి సంబంధించి ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ స్టేట్లెస్ ప్రోటోకాల్. హెచ్టిటిపి ఈజ్ స్టేట్లెస్ ప్రోటోకాల్. సో ఇది మెయిన్ ఫీచర్ కింద మనం ఎందుకు చెప్తున్నాము అంటే దిస్ ఈజ్ పోర్ట్ 80లో వర్క్ అవుతుంది మనకి హెచ్టిటిపి అనేది. సో ఈ పోర్ట్ 80లో స్టేట్లెస్ మీన్స్ మనం ఎక్కడా కూడా మల్టిపుల్ కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకున్న క్లయింట్ నుంచి సర్వర్కి వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే ఆ 2 థింగ్స్ మధ్యలో సేమ్ కనెక్షన్లోనే మనం పెర్ఫార్మెన్స్ ఇస్తాం. అంటే మీరు వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశారు, వితిన్ దిస్ కనెక్షన్ క్లయింట్ నుంచి సర్వర్కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం అండ్ సర్వర్ నుంచి క్లయింట్కి డేటా ఆటోమేటిక్గా రెస్పాన్స్ వస్తుంది వితిన్ ద సేమ్ కనెక్షన్. సో దాన్నే మనం ఇక్కడ స్టేట్లెస్ అంటాం. సో ఎప్పుడైతే ఫర్ క్లయింట్ టు సర్వర్ 1 కనెక్షన్, ఫర్ సర్వర్ టు క్లయింట్ అనదర్ కనెక్షన్ అయితే దట్ ఈస్ స్టేట్ఫుల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి సింపుల్. ఈ ప్రోటోకాల్ యూజ్ చేసి మనం హ్యాపీగా సింపుల్గా మనం పెర్ఫార్మెన్సెస్ ఇచ్చుకోవచ్చు. అలానే హెడర్ పాయింట్స్ కూడా చాలా ఈజీగా నోట్ చేసుకోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఎక్స్టెన్సిబుల్. హెచ్టిటిపి ఈజ్ ఆల్సో ఎక్స్టెన్సిబుల్ ప్రోటోకాల్ బికాస్ ఇక్కడ న్యూ ఫంక్షనాలిటీస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ క్లయింట్ అండ్ సర్వర్కి మధ్యలో న్యూ ఫంక్షనాలిటీస్ మనం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఎక్స్టెన్సిబుల్ అండ్ కనెక్షన్ లెస్. మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం కనెక్షన్ ఓరియంటెడ్ అండ్ కనెక్షన్ లెస్. సో దిస్ ఈస్ ద కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. రిగార్డింగ్ మనం స్టేట్లెస్ ఏదైతే చెప్పామో అలాగే ఇది కనెక్షన్ లెస్. ఆఫ్టర్ ద సర్వర్ ప్రాసెస్ ద రిక్వెస్ట్, ఇక్కడ క్లయింట్ అండ్ సర్వర్కి మధ్యలో రెస్పాన్స్ అనేది సేమ్ కనెక్షన్లో వస్తాం. సేమ్ అదే మనం చెప్పుకున్నాం కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. సో అలాగే దీనికి సంబంధించి అడ్వాంటేజెస్, కనెక్షన్ లెస్ అనేది 1 అడ్వాంటేజ్. ఏ ప్లాట్ఫామ్ అయినా మనం ఇండిపెండెంట్గా ప్లాట్ఫామ్తో సంబంధం లేకుండా ఈ ప్రోటోకాల్ వర్క్ చేస్తాం. అండ్ నో రన్ టైమ్ సపోర్ట్ కూడా దీనికి అవసరం లేదు. సో ఇట్ రిపోర్ట్స్ ద ఎర్రర్స్. ఎప్పుడైతే ఈ కనెక్షన్లో ఎర్రర్స్ వచ్చిందో బిఫోర్ కనెక్షన్ క్లోజింగ్ అవ్వకుండానే మనం దాన్ని వ్యూ చేస్తాం. సో ఇవి మనకి అడ్వాంటేజ్ అయితే పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్కి మాత్రమే ఈ హెచ్టిటిపి యూజ్ అవుతుంది. అది ఒక డిసడ్వాంటేజ్. అండ్ దీనికి ఎక్కువ క్యాపబిలిటీస్, పుష్ క్యాపబిలిటీస్ లేవు. అండ్ ఇది మొబైల్కి ఎక్కువగా సూట్ అవ్వదు. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఫర్ ది హెచ్టిటిపి. అండ్ ద నెక్స్ట్ ప్రోటోకాల్ FTP. థ్యాంక్ యూ.